శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు శ్రావణ శుద్ధ విదియ గురువారం. దీన్ని మనోరథ విదియ అని కూడా అంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ విదియ అశ్వినీ దేవతలకు సంబంధించినటువంటి తిథి. ప్రజాపాలుడు మహాతపుణ్ణి అడిగాడు, ఓ మహానుభావ, ప్రాణాపానవు కథం దేవావశ్వినవు సంబభూవతు అని. అయ్యా, ప్రాణాపానములు అశ్వినీ దేవతలుగా ఎలా అయ్యారు అని అడిగితే, ప్రాణాపానములకు వాయువులకు రూపం లేదు, వాళ్ళకు అటువంటి రూపం ఎట్లా వచ్చింది అని అడిగితే అప్పుడు మహాతపుడు చెప్పాడు, పూర్వము సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ తాను 9 రూపాలు పొందాడు. వాళ్ళని నవబ్రహ్మలు అంటారు. వాళ్ళలో శ్రేష్ఠుడైనటువంటి వాడు మరీచి. ఆ మరీచి యొక్క కుమారుడు కశ్యపుడు. ఆ కశ్యపునకు 12 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళే ఆదిత్యులు అని చెప్పి, ద్వాదశాదిత్యులు అని చెప్పి చెప్పబడుతూ ఉంటారు. అదితి యొక్క సంతానం కాబట్టి వాళ్ళని ఆదిత్యులు అని అన్నారు. అటువంటి ఆదిత్యులలో మార్తండు చాలా శ్రేష్టమైనటువంటి వాడు. ఈ 12 మంది కూడా నారాయణ స్వరూపులే. 12 రూపాలుగా నారాయణ స్వరూపం ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రూపాన్ని పొందుతూ ఉన్నది. మొత్తం సంవత్సర రూపుడు శ్రీహరి. అటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ మార్తండు చాలా శ్రేష్ఠుడిగా ఉన్నాడు. త్వష్ట తన కుమార్తె అయినటువంటి సంజ్ఞాదేవిని మార్తండునికిచ్చి వివాహం చేశాడు. కల్పాంతరాలలో విశ్వకర్మ కుమార్తెగా సంజ్ఞ చెప్పబడుతూ ఉంటుంది. అలా సంజ్ఞని సూర్యభగవానుడు వివాహం చేసుకున్నాడు మార్తండు. వాళ్ళిద్దరికీ యముడు యమున అనేటటువంటి సంతానం కలిగారు. యముడు పురుషుడు, యమున నదీ రూపం అయినటువంటి యమున. ఆ సూర్యభగవానుని యొక్క తేజస్సుని సంజ్ఞాదేవి భరించలేకపోయింది. భరించలేక తన ఛాయని అక్కడ ఉంచి తాను అశ్వరూపాన్ని పొంది ఉత్తర కురుభూముల్లో ఉండిపోయింది. ఇక్కడ ఛాయ సూర్యభగవానుని ద్వారా శని అనేటటువంటి పురుషుణ్ణి, తపతి అనేటటువంటి స్త్రీ సంతానాన్ని పొందింది. తన బిడ్డల్ని బాగా చూసుకుంటోంది ఛాయ. సవతి బిడ్డలైనటువంటి సంజ్ఞాదేవి బిడ్డలైనటువంటి యముణ్ణి యమునని సరిగా చూడటం లేదు. యముడు తన తండ్రికి చెప్పాడు, తండ్రి, నేయం మాతా భవేత్ తాత అస్మాకం శత్రువత్సదా. తండ్రి, ఈమె మాకు తల్లి కాదు, ఎప్పుడు కూడా మమ్మల్ని శత్రువులుగా చూస్తూ ఉన్నది. సపత్నీవ వృధాచార స్వేష్వపచ్చేషు వత్సలా. సవతి తల్లిలాగా మమ్మల్ని చూస్తోంది తప్పితే వాళ్ళకి తెలియదు పాపం. ఈమె తమ తల్లే అనుకుంటున్నారు కానీ సవతి తల్లిలాగా చూస్తున్నారు అని అనుకుంటున్నారు. వీళ్ళ తర్వాత పుట్టినటువంటి వాళ్ళని మళ్ళీ ఆమె బాగా చూస్తోంది కాబట్టి అనుమానం వచ్చింది, సవతి తల్లిలాగా ఉన్నది, తమ బిడ్డల్ని మాత్రం బాగా చూస్తోంది అని చెప్పేటప్పటికీ అప్పుడు సూర్యభగవానుడికి కోపం వచ్చింది. కోపం పొందినటువంటి సూర్యుని వల్ల ఛాయకి యముడి మీద కోపం వచ్చింది. ఎందువల్లంటే తన మీద యముడు చెప్పాడు కాబట్టి యముడి మీద కోపం వచ్చి వెంటనే ఛాయ యముణ్ణి శపించింది. శశాప ప్రేతరాజస్వం భవిష్య చిరాదివా. నువ్విలా నా మీద నా భర్తకి చెప్పావు కాబట్టి నువ్వు ప్రేతరాజు అవుదువుగాక అని చెప్పి శపించింది. అందువల్లనే యముడు ప్రేతములకు రాజైనటువంటి కారణము సవతి తల్లి అయినటువంటి ఛాయ యొక్క శాపమే. ఆ తరువాత
సూర్యభగవానుడు చెప్పాడు, నాయనా నువ్వు దిగులు పడద్దు, పాపపుణ్యాలని ధర్మాన్ని నువ్వు నిలబెట్టేవాడు అవుతావు, వీటి యొక్క మధ్యవర్తివిగా నువ్వు ఉంటావు అని చెప్పి సూర్యభగవానుడు యముణ్ణి అనుగ్రహించాడు. ఛాయ ఇలా తన కుమారునికి శాపం పెట్టింది కాబట్టి ఛాయ కుమారునికి కూడా సూర్యుడు శాపం పెట్టాడు. త్వం క్రూర దృష్టిర్భవిత మాతృదోషేణ పుత్రక. తన కుమారుడే అయినా కూడా ఛాయ సంతానం కాబట్టి, ఓ పుత్రుడా, ఛాయ యొక్క దోషం కారణంగా, నీ తల్లి దోషం కారణంగా నువ్వు క్రూర దృష్టి కలవాడు అవుతావు అని చెప్పి సూర్యుడు శపించాడు. తల్లి శాపం వల్లేమో యముడు ప్రేతరాజయ్యాడు, తండ్రి శాపం వల్లేమో శని క్రూర దృష్టి కలిగినటువంటి వాడయ్యాడు. అందువల్లనే శని యొక్క దృష్టి పడితే చాలా ప్రమాదాలు పొందేటటువంటి కారణం అది సూర్యభగవానుని యొక్క శాపమే. తర్వాత సూర్యుడు దివ్య దృష్టితో చూసి సంజ్ఞ యొక్క ఉనికిని గ్రహించి తాను కూడా అశ్వరూపం పొంది ఉత్తర కురుభూములకి వెళ్ళి ప్రాజాపత్య వివాహ విధానంతో అశ్వరూపంలోనే ఆ అశ్వరూపంలో ఉన్నటువంటి సంజ్ఞాదేవిని కూడాడు. అలా కూడి తన అద్భుతమైనటువంటి తేజస్సు అగ్ని రూపంగా ఉన్నటువంటి దానిని ఆమె యందు ప్రవేశపెట్టాడు. అది 2 రూపాలుగా మార్పు చెందింది, 2 అయి ప్రాణాపాన శక్తులుగా అవి సంజ్ఞాదేవి యందు ప్రవేశించి అక్కడ రూపుదిద్దుకుని 2 కుమారులుగా ఏర్పడ్డారు. వాళ్లే అశ్వినీ దేవతలు అని చెప్పబడ్డారు. తతస్థావ్ అశ్వినవు దేవవు కీర్చితే రవినందనవు. ఆ విధంగా వాళ్ళు అశ్వినీ దేవతలుగా సూర్యుని కుమారులుగా ఉంటూ ఉన్నారు. వాళ్ళు అడిగారు, తండ్రి మా కర్తవ్యం ఏమిటి అని అడిగితే నారాయణుని గురించి చెప్పించవలసింది అని చెప్పి సూర్యభగవానుడు ఆ అశ్వినీ దేవతలకి సలహా ఇచ్చాడు. వాళ్ళు అలాగే చాలా నిష్ఠతో శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేశారు. ఆ స్తుతి అంతా కూడా పరమేశ్వర నారాయణ ప్రజాపతయే నమః అని, పరమేశ్వరునిగా నారాయణునిగా అతనినే ప్రజాపతిగా ఈ విధంగా ఏకరూపంగా భావన చేస్తూ అద్భుతంగా బ్రహ్మదేవుని గురించి వాళ్ళు స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం వల్ల నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ నారాయణుడు బ్రహ్మదేవుడు ప్రజాపతి సమానమైనటువంటి పదాలతోనే వాళ్ళు అందరూ ఒకే రూపంగా చెప్పబడుతూ ఉన్నారు. ఆ బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి మీ కోరిక ఏమిటో చెప్పవలసింది అని అంటే వాళ్ళు సోమరసం తాగేటటువంటి అవకాశం ఇవ్వవలసింది. యజ్ఞాలలో సోమయాగంలో సోమరసంతో యాగం చేస్తారు, అవి దేవతలు స్వీకరిస్తారు. మాకు కూడా సోమరసంలో భాగం ఇవ్వవలసింది, హవ్యభాగం. అలాగే మాకు కూడా దేవ సమత్వం, దేవతలతో సమాన స్థితిని ఇవ్వవలసింది అని అంటే అప్పుడు ఆ బ్రహ్మదేవుడు వాళ్ళకి వరం ఇచ్చాడు. రూపం కాంతిరనౌపమ్యం భిషక్త్వం సర్వవస్తుషు సోమపత్వం చ లోకేషు సర్వ ఏవ తద్భవిష్యతి అని చెప్పి ఆ ప్రజాపతి వాళ్ళకి వరం ఇచ్చాడు. మీకు అద్భుతమైనటువంటి రూపము, గొప్ప కాంతి, అనుపమానమైనటువంటి స్థితి, ఇంకెవరు మీతో సమానం కారు అటువంటి స్థితి. భిషక్త్వం అంటే వైద్యులు, దేవ వైద్యులు అశ్విని దేవతలు, అటువంటి వైద్యులుగా ఉండేటటువంటి స్థితి. సోమపత్వం యజ్ఞాలలో సమర్పించేటటువంటి సోమరసాన్ని తాగేటటువంటి అవకాశము, ఇవన్నీ కూడా మీకు సమకూడుతాయి అని చెప్పి ప్రజాపతి అశ్విని దేవతల్ని అనుగ్రహించడం జరిగింది. ఆ విధంగా ఈ సంఘటన అంతా కూడా విధియ నాడు జరిగింది. కాబట్టి విధియకి అంత విశిష్టత ఏర్పడటానికి కారణం తిథికి చాలా ప్రాముఖ్యం విధికి ఉన్నది. దానికి కారణము ఈ విధంగా అశ్విని దేవతల యొక్క జననము, వాళ్ళకి సంబంధించినటువంటి వరాలు పొందటము అని చెప్పి ప్రతి విధియ నాడు పుష్పములే ఆహారంగా తీసుకుంటూ అలా సంవత్సరం కనుక వ్రతం చేసేటట్లయితే వాళ్ళు అద్భుత రూపులు అవుతారు, వాళ్ళకి అద్భుతమైనటువంటి రూపం ఏర్పడుతుంది అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. అట్లా అశ్విని దేవతలని ఉపాసించినటువంటి వాళ్ళు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఎందువల్లంటే వాళ్ళు అశ్విని దేవతలు దేవ వైద్యులు కాబట్టి వాళ్ళ వల్ల కలిగినటువంటి వాళ్ళే నకుల సహదేవులు. మాద్రి యందు నకుల సహదేవులు అశ్విని దేవతల వల్లే కలిగారు.
ఆ విధంగా అశ్విని దేవతలకి ఈ విధియ సంబంధించినటువంటి తిథి అయింది స్వస్తి.